ఏ కాలంలో అయినా తినొచ్చు, చలవ ఏం చెయ్యదు. కాకపోతే వేసవికాలం బాగుంటుంది. ఇది తెలంగాణ స్టైల్ మజ్జిగ చారండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇవ్వండి, పెరుగు తీసుకున్నాను ఒక కప్పుడు. దీనిలో బాగా ఉండలు లేకుండా చీలికాను. శనగపిండి, ఆవాలు, జీలకర్ర, సాల్టు, ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను. సన్నగా పచ్చిమిరపకాయలు తరిగాను. చిన్న అల్లం ముక్క సన్నగా తరిగాను. 4 ఎల్లుల్లి రెబ్బలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర. ఇవి బోండాలు చేయడానికి దీన్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఉప్పు, కారము, పసుపు కావాల్సిన పదార్థం. బోండాలకు పిండి కలిపి పెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ అంటించి నూనె వేడవుతుందని చెప్పి చిన్నగా బోండాలు వేస్తున్నాను. ఇవి వేగిపోయినాయండి. ఇవి తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. దీనిలో ఒక ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాను, అది వేసాను. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క సన్నగా తరిగాను, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర. ఇవి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయండి. ఆ మాత్రం వేగితే చాలు. దీంట్లోనే కొంచెం ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెమే కారం వేస్తున్నాను. కరివేపాకు. ఇది కలిపేసి కొంచెం శనగపిండి నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నానండి. ఈ శనగపిండి పోస్తున్నాను. ఇది కొంచెం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. గట్టిగా అయిపోతుంది, తిప్పుతూనే ఉండాలి. కొంచెం నీళ్ళు పోసి కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి అండి. ఇప్పుడు దీనిలోనే మనం చేసి పెట్టుకున్న మజ్జిగ పోసేయాలి. ఇది తెలంగాణ పద్ధతి మజ్జిగ చారండి. ఇది మనకు ఎంత చిక్కగా కావాలో అంత నీళ్ళు పోసుకోవాలి. కొంచెం నీళ్ళు పోస్తున్నాను, చాలండి. ఇంత చిక్కగా ఇది కొంచెం వేడైతే చాలండి, బాగా మరగక్కర్లేదు. చారు వేడైందండి. దీనిలోనే కొత్తిమీర వేసుకొని మనం చేసి పెట్టుకున్న బోండాలు, నేను ఎక్కువ వేయట్లేదు, కొన్నే వేస్తున్నాను. చాలామంది ఇష్టపడతారు, ఇష్టపడరు, ఎందుకంటే మెత్తగా అవుతాయి ఇవి.